హలో అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శోభా విశ్వనాథ్ 1523 ఫైనల్గా అయితే మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మా శ్రీధన్ బాబు ఫస్ట్ డే స్కూలు. వాడు ఎట్లా పోతాడా ఏందనేది ఒక టెన్షన్ అయితే ఉంది. టెన్షన్, ఆనందం, బాధ అన్నీ కలగలిపి అయితే ఉన్నాయి. ఫస్ట్ డే కదా, స్కూల్ డ్రెస్ కూడా అయితే మంచిగా వేసుకున్నాడు. బ్యాగు, వానికి కావాల్సిన బుక్స్, ఇంకా స్లేట్ పెన్సిల్ అవన్నీ ఇప్పించి సరికైతే మంచిగా వేసుకొని అయితే రెడీ అయ్యాడు. మేము స్కూల్కి పోయిన తర్వాత అయితే సారు టై బెల్ట్ ఇస్తే వాళ్ళ డాడీ అయితే పెట్టేస్తున్నాడు. వానికి కూడా కొంచెం ఆత్రుతగా ఉంది. ఎట్లా ఉంటుంది ఏంటిది ఇక్కడ తోలుతురు అని అయితే కొంచెం ఉంది. వానికి ఫస్ట్ డే కదా అయితే అసలు ఏం ఏడవలే చేయలేదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టై బెల్ట్ పెడితే ఇంకా చాలా క్యూట్గా అనిపించింది. స్కూల్లో అసలు అయితే నా దిష్టి తగిలేటట్టుంది. వానికి స్కూల్లో అయితే పోయి కూర్చున్నాడు ఏడవకుండా. నేను అక్కడే ఉన్నాను, ఏం ఏడవలే. ఇప్పుడే మా శ్రీధర్ బాబుని స్కూల్కి అయితే పంపించి వచ్చినాము. అక్కడికి పోతే అసలు ఏడుస్తున్నాడు. అందులో పోయినంతసేపు స్కూల్లో వేసి బ్యాగ్ ఇచ్చి ఆడికి పోయినంతసేపు అయితే మంచిగా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి వద్దామని నేను వస్తుంటే ఇంకా ఏడుస్తున్నాడు. కొంచెం కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కానీ బయటికి ఏడవలేకపోతున్నాడు. ఇంకా నాకు కూడా మస్తు బాధ అనిపించి నేను కూడా కొంచెం ఎమోషనల్ అయినా. ఇంకా తప్పదు, అందులో కూర్చోబెట్టి మేడంకి చెప్పేసి అయితే వచ్చిన. బయటికి వచ్చి కొద్దిసేపు అక్కడే ఉన్నాను. నేను మా పాపని ఎత్తుకొని పోయినా కదా, అక్కడే ఉండి కొంచెం తొంగి చూసినాను ఏం చేస్తున్నాను. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు కొద్దిసేపు అయితే. ఇంకా ఆ మేడం బయటకు వచ్చి చెప్పింది, మేము చూసుకుంటాం లేదు మేడం, మీరు అయితే వెళ్ళండి అనేసి అయితే చెప్పింది. ఇంకా నేను కూడా వచ్చాను. మామూలుగా అయితే ఎక్కడైనా 12:30 అట్లా ఉంటాను నర్సవర్లకి, కానీ ఇక్కడ 4 వరకు ఉంది స్కూలు. మా శ్రీధర్ బాబుకి ఇంకా అలవాటు కావాలి కదా, ఏమంటే ఈ 4 వరకు అంటే ఈవినింగ్ వరకు అయితే ఉండలేడు అనేసి అయితే నేను ప్రిన్సిపల్స్ మా సార్ తోటి మాట్లాడినాం. ఒక 2-3 డేస్ వరకు ఆఫ్టర్నూన్ వరకు తీసుకెళ్తాము, కొంచెం ఆయనకు అలవాటు అయినంత వరకు అంటే సరే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 12:20కి అయితే వెళ్ళాలి. కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెం 12:40కి 12:30కి అట్లా లంచ్ బెల్ అనమాట, లంచ్ టైం వాళ్ళకి. ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా, 12:20 12:10కి అట్లా లంచ్ టైం ఉంటుంది కదా వాళ్ళకి. 12:20కి రమ్మన్నారు వాళ్ళు, వచ్చి తీసుకెళ్ళండి అంటే సరే అని వెళ్ళాము. ఇప్పుడు నేను మా పాప ఇంటికి వచ్చాము. మా కృతి పాప అన్నకి తీసుకుపోతే మంచిగా ఆడుకుంటుంది, పిల్లల దగ్గర పోయి కూర్చుంటుంది. కానీ ఈమె కొంచెం యాక్టివ్, ఆయన యాక్టివ్ ఇంట్లో వరకు యాక్టివ్, బయటకు ఎక్కడైనా బయట పరిసరాలు ఇంకా ఆయనకు అలవాట్లు కాలేదు. కొంచెం బాధగా అనిపిస్తుంది ఇప్పుడు మా శ్రీధర్ బాబు లేకపోతే. ఎంత ఏడుస్తున్నాడని మా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం మా శ్రీధర్ బాబు అయినా ఉంది. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు కదా, ఆ డ్యూటీలో మధ్య ఏముందో లేదు కానీ ఇంకా నిమిషం నాకే కాల్ చేసి వెళ్ళు, వాళ్ళ దగ్గర మామూలుగా కనిపించకుండా చూస్తూ ఉండు అంటున్నాడు. కానీ కొంచెం అనగా అనిపించినా ఇంకా ఎక్కువ ఏడుస్తారులే, అక్కడ మేడం వాళ్ళు ఉన్నారుగా చూసుకొని కనేసి. అక్కడ ఈ బాబు కాదు, ఇంకా 2-3 పిల్లలు కూడా ఇక్కడ ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చూద్దాం, మనకి అలవాటు అయిన దగ్గర ఇంకా 12:30 వరకు ఇట్లా తీసుకోదామని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా 12కి అట్లా వెళ్ళాలి. మా దివు పాప అయితే ఇప్పుడు పడుకుంది. నాకు కొంచెం పని ఉంది, ఆ పని అంతా వేసుకోవాలి. 12:20 వరకు తొందరగా వేసుకొని మళ్ళీ 12:20 పోయి మా శ్రీధర్ బాబు అయితే తీసుకొని రావాలి స్కూల్ నుంచి. టీచర్ ఏమన్నది, బాగున్నదా? నీకు స్లేట్లో గుంజొద్దు, స్లేట్ పైన ఏం పెట్టింది టీచరు, ఏం పెట్టించింది అమ్మ? ఇప్పుడు వచ్చిన టీచర్ పెట్టించిందా? ఏడి రాసినావా? నేను పెట్టించింది కాదు ఇది, మళ్ళీ టీచర్ వచ్చి చెరిపేసి ఇది పెట్టించింది కదా. బాగుందా? టీచర్ ఏమన్నది? నేనే పెట్టించిన. మార్నింగ్ నేను పెట్టించుంటే ఆడ స్కూల్ దగ్గర పోయినప్పుడు నా మీద కూర్చొని లేవలేదు. స్కూల్లోకి పోయినాక కూడా ఇట్లా రాయాలి నాన్న అని నేను ఏబీ పెట్టించిన 2, అందుకే ఇప్పుడు నేనే పెట్టించినట్టు. కానీ అది ఆ మేడమే పెట్టించింది. నువ్వు మళ్ళీ రాసినావా దీని మీద దిద్దినావా? పెన్ అది ఉంటుంది కదా, స్లేట్ పెన్సిల్ బల్పము, దాంతో దిద్దాలి. సరేనా? ఏంటిది? గుడ్ బాయ్ అంటే నువ్వు ఏడవకుండా పోయినావు నేను జేబులో. నేను స్కూల్కి పోతే డైరీ మిల్క్ 2 చిప్స్ ప్యాకెట్లు అట్లే తీసుకొచ్చి తినలేదు. ఒకటి